నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుతోంది. మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. వారం రోజుల క్రితం 94 మందితో తొలి జాబితా ప్రకటించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. బీజేపీ సైతం తమకు కేటాయించిన 10 సీట్లలో ఎవరిని పోటీ చేయించాలా అని మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చింది. మరోవైపు టికెట్ దక్కని నేతల అసంతృప్తులు అంతకంతకు తీవ్రమవుతూనే ఉన్నాయి. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇటు టీడీపీలో టికెట్ దక్కని నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీఎం జగన్ మాత్రం ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. టీడీపీ జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అసలు ఏపీలో తాజా పరిస్థితులేంటి? అసంతృప్తులను పార్టీలు ఎలా బుజ్జగిస్తున్నాయి? ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలున్నాయి? కూటమిలోని 2 పార్టీలను మాత్రమే జగన్ టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇవే అంశాలపై మిడ్ డిబేట్లో మనం చర్చిద్దాం. ఇక చర్చలో పాల్గొనడానికి జూమ్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే డూమ్డి రాకేష్, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా మనం మాట్లాడదాం. ఏంటి అసలు కూటమిలోని 2 పార్టీలు మాత్రమే సీఎం జగన్ టార్గెట్ చేశారు, ఖచ్చితంగా అనుకోవచ్చా? అట్లేం లేదు. మీకు పెద్దలందరికీ, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. అట్లేం లేదండి, మీరు మాట్లాడినట్లుగా కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సిద్ధం సభ నేదరమెట్లలో జరిగిన సభలో ఒక పాంప్లెట్ చూపించి 2014లో మేము పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మోడీ గారు ఉన్న సభ సంబంధించి వారు విమర్శ చేస్తారు. ఎందుకంటే ఈ పొత్తు పెట్టుకొని వస్తున్నారు, వీళ్ళు ఆ రోజు హామీలు నెరవేర్చలేదని మాట్లాడుతున్న క్రమంలో అయితే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈ తెలుగుదేశం అనేది కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ 2 ప్రాంతీయ పార్టీ. వారిని దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక విధంగా కాకోకుండా వారికి వ్యక్తిగతంగా ఉన్న దాని విషయాలు బట్టి వారు మాట్లాడుకుంటున్నారు. అది సరైనది కాదు. అయితే భారతీయ జనతా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ గాని ఏ నాయకుడు గాని ఎవ్వరు కూడా ఏ ప్రజా సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీకి అనడానికి లేదు. కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా అభివృద్ధి చెందటానికి అంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించటంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ఇక్కడే కాదు, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడా మా పార్టీ అధికారంలో ఉన్ని లేకపోని ప్రతిపక్ష పార్టీ కూడా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్ని అందరినీ సర్వస్పర్శి సర్వవ్యాప్తి సమభావన భావంతో భారతీయ జనతా పార్టీ దేశాన్ని అభివృద్ధి చేయడానికి 2047కు వికసిత భారత్ సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ చేస్తానని తప్ప ఇంకొకటి కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు ఈ రోజు మీరు కర్నూలులో వారు జాతీయ న్యాయ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని చెప్తాను. తర్వాత వారు భారతీయ జనతా పార్టీని మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకు లేదంటే హైకోర్టు అనేది రాయలసీమలో ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది ఒకటి. ఇంకా రెండో విషయానికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు పెట్టే విషయంలో కేంద్రంలో పార్లమెంట్ లో జీవీఎల్ గారు అడిగిన సందర్భంలో సమాధానంలో ఉన్న విషయం ఏంటంటే రాయలసీమలో హైకోర్టు పెట్టే పరిస్థితి మీకు ఒకవేళ మీకు ఉండాలా అనిపించేస్తే మీరు ఇప్పుడున్నటువంటి హైకోర్టును ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నదాన్ని మీకు ఇక్కడ మార్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి హైకోర్టు అక్కడ అనేది అక్కడే రిజిస్టర్ అయి ఉంది. మీరు దాన్ని హైకోర్టును కూడా ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మీరిద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలిసి కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు రాయలసీమలో పెట్టాల్సిన అన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనడానికి ఇంకో వేరే అవకాశమే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీని అసలు టార్గెట్ చెయ్యదు అనుకోవాలా? ఖచ్చితంగా టార్గెట్ చేయదు, అసలు మీ మీద కంప్లీట్ పాజిటివ్ గా ఉన్నారు.
అట్లా అట్లా ఇప్పుడు చూడండి, మా మేము 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 భారతదేశంలో రాజకీయాలు చేస్తున్న సందర్భంలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా మాకేం వాళ్ళేం శత్రువులు కాదు. ఫెడరల్ వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సహకరించుకుంటాయి తప్ప ఇంకొకటి కాని కాదు. అయితే మాకేం శత్రువులు కాదు ఎవరు, మిగతా వేరే పార్టీ వాళ్ళు కాదు, రాజకీయ ప్రత్యర్థులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాజకీయ ప్రత్యర్థి అంతే. కాబట్టి రానున్న రోజులలో ఇంకా ఎన్నికలు స్టార్ట్ కాలేదు కాబట్టి వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ కర్నూలు ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆఫీస్ దాన్ని ఏం మాట్లాడారు? మేము సిఐఏని వ్యతిరేకిస్తున్నామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కనిపించిందో మరి తెలియదు కానీ సిఐఏను వ్యతిరేకించి, సిఐ అంటే ఏం తెలుసు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వాళ్ళకి ఏం తెలుసో మనకి తెలియదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మీద రానున్న రోజులలో దాడిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిప్పి కొడుతుంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలోని విషయాలు కానీ, వారు చేస్తున్నటువంటి లోపాలు కానీ, వారు ఇచ్చిన హామీలు అమలు కాని సందర్భం కానీ, ఇవన్నింటి విషయాలు కూడా చర్చకు వస్తాయి. కాబట్టి రాష్ట్రంలోని ప్రతిపక్షాలని, జనసేన అయితేనే, మా తెలుగుదేశం మిత్రపక్షం అయితేనే కూడా మేమందరం కూడా ఒక చోటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కదా కారణం. వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి పరిపాలన అభివృద్ధి లేనిది, తర్వాత అసమర్థ పరిపాలన, అప్పులు చేస్తున్నటువంటిది, కేంద్రం నుంచి వస్తున్నటువంటి పథకాలు తనగా స్టిక్కర్లు వేసుకోవడం, కేంద్రం నుంచి ప్రాయోజిత కార్యక్రమాలకు వీరి సహకారం భాగస్వామ్యం లేకపోవడం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉండడం, వీటన్నిటి వల్లనే కదా మేమందరం ఒక చోటికి రావడానికి కారణమైంది. కాబట్టి నైతికంగా పొత్తు పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా నైతికంగానే భారతీయ జనతా పార్టీ ఈ పక్షాలతో పొత్తు పెట్టుకుంది. భారతదేశంలో ఎన్డీఏను విస్తరించడానికి, ఎన్డీఏను బలం చేయడానికి భారతీయ జనతా పార్టీ గట్టిగా కృషి చేస్తుంది. అదే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ దేశాన్ని అభివృద్ధి చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు మేము ఇండియా కూటమి ఉంది కదా, అది నెట్ట నీరున్నా చీలిపోయింది. దాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో నితీష్ కుమార్ లాంటి వ్యక్తి బయటకు వచ్చారు. మమతా బెనర్జీ సరిగా లేరు. ఈ రోజు అదే విధంగా సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ పార్టీ సరిగా లేదు. కాబట్టి భారతదేశంలో రానున్న రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందని ఎన్డీఏను బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము మాతో కలిసి పనిచేసే పార్టీలు, మా పాత మిత్రపక్షమైనటువంటి జనసేన, ఇప్పుడు కొత్తగా చేరిన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, వీరందరినీ కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. గతంలో ఎటువంటి సహాయ సహకారాలు అనే ఇప్పటికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి లక్ష్యం కూడా అదే కదండి అభివృద్ధి చేస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి లక్ష్యం కూడా అదే కదా. ఎందుకు పొత్తు పెట్టుకున్నాము, ఎందుకు కూటమిగా ఏర్పడ్డాము అంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా మేము కూటమితో కలుపుకున్నాము, కూటమిగా పనిచేస్తున్నామని మరీ మన చంద్రబాబు కూడా చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు కదా. రైట్. మొత్తానికి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. సో అటు భీమవరమా లేకపోతే పిఠాపురం, అసలు దీంట్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధతకి కొంచెం సేపటి క్రితమే జస్ట్ మనం బ్రేకింగ్ చూస్తున్నాము. ఆయన స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నామని ప్రకటించారు. రైట్, రాకేష్ గారు ఏమంటారు? ఈరోజు 34 మందితో జాబితా అయితే విడుదల చేశారు. బట్ అందులో ఎంపీ లోక్సభ స్థానాలను ఎక్కడ ప్రకటించలేదు. అంటే బీజేపీ ప్రకటించిన తర్వాత మీరిద్దరూ కలిసి ప్రకటిస్తారా లేకపోతే ఏంటి? మేడం, స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు మేము గతంలో కూడా చెప్పాం, ఇవాళ చెప్తున్నాం, రాష్ట్రంలో సీట్లు ప్రకటించిన 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇంకా ఏ పార్టీ కూడా సీట్లు ప్రకటించలేదు. మాకంటూ ఒక దిశా నిర్దేశం ఉంది, మాకంటూ ఒక వ్యూహం ఉంది. మా వ్యూహం ప్రకారం, మా దిశా నిర్దేశం ప్రకారం మేము అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తాం, తద్వారా ఎంపీ ఎలక్షన్స్ ప్రకటిస్తాం, లోక్సభ క్యాండిడేట్లన్నీ ప్రకటిస్తాం, ఏ విధంగా వెళ్తున్నాం అనేది మేనిఫెస్టో ప్రకటిస్తాం, రాష్ట్రానికి ఏ విధంగా మంచి జరగాలని కూటమి కట్టాము, ఏ విధంగా నష్టపోయామనేది కూడా గ్రాఫ్ వేసి మరీ చూపిస్తాం. అంతేగాని ఎవరో వేసిన ట్రాప్లో, ఎవరో వేసిన ప్లాన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అనేది ఉండదు. వీరి కూటమి, మా కూటమికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది, మా కూటమికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. దీన్ని ప్రజల్లోకి ఏదైతే ఆశావాహంగా పబ్లిక్ ఎదురు చూస్తున్నారో ఆ విధంగా పబ్లిక్ లోకి తీసుకెళ్తూ క్యాండిడేట్లని విడతల వారీగా ఏదైతే మీరు చూశారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ 94 అభ్యర్థులను గతంలో ప్రకటించింది, ఇవాళ 34 అభ్యర్థులు ప్రకటించింది. జనసేన 6 క్యాండిడేట్లు ప్రకటించింది, గతంలో 5, తర్వాత 1, ఇవాళ మరికొన్ని ప్రకటించబోతా ఉన్నాయి. బీజేపీ కూడా ఇవాళ రేపో మరికొన్ని అసెంబ్లీ క్యాండిడేట్లు క్లియర్ అయిపోద్ది. ఎంపీ స్థానాలు అంటారా, ఉమ్మడిగా ఏదైతే
మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఏదైతే పోటీ చేయబోతున్నామో అవన్నీ కూడా ఉమ్మడిగా ఒక లిస్ట్ అనౌన్స్ చేయాలనే ఒక ఆశతో ఉన్నాం. అవి కూడా విపరీతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా సర్వేలు, అన్ని రకాల ఎంక్వైరీలు, ఆశావాహులు, పరిస్థితుల్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరికైతే ప్రజాదరణ ఎక్కువ ఉందో, ఎవరికైతే ప్రజలు సర్వీస్ చేయాలన్న కోరిక ఎవరైతే బలంగా చేయగలరని ప్రజలు నమ్ముతారో వారిని ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం. బట్ ఆశావాహులు అయితే ఎక్కువగానే ఉన్నారు టీడీపీలో కూడా. గెలిచే వాళ్ళకి ఎప్పుడు ఆశావాహులు ఉంటారు కదండి, సహజం కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ఫామ్ అవబోతా ఉంది. దీనికి ఖచ్చితంగా ఆశావాహులు ఎక్కువ ఉంటారు. మేము పక్క పార్టీలాగా, అధికార పార్టీలాగా కుటుంబాలకి 4 టికెట్లు 5 టికెట్లు ఎక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము చాలా క్లియర్ గా చెప్పాం. ఏదైతే ప్రాంతాల వారీగా ఉన్నారో వారి యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే, జనం యొక్క ఆశావాహుల ఇంట్రెస్ట్ తగ్గట్టుగానే ప్రజలు కోరుకున్నారు. ఈరోజు మేము చెప్పింది కాదు. మీరు కావాలంటే గతంలో సోషల్ మీడియా అకౌంట్లకు వెళ్ళండి. కరోనా టైంలో కానివ్వండి, అంతకుముందు టైంలోనూ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే జనం చాలా చోట్ల 3 కలిస్తే బాగుంటాయి, 3 కలిస్తే బాగుంటాయి అని అనేక రకాలుగా రిపోర్ట్లు వచ్చినాయి. అనేక రకాలుగా జనం ఆశావాహం వ్యక్తం చేశారు. దాన్ని నిజం చేయాలని ఒక కోరికతోనే, రాష్ట్రానికి మంచి జరగాలని ఒక ఆలోచనతోనే ఈ రోజు 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఎన్ని తీసుకోవాలి, ఫైనాన్షియల్ గా మనకున్న నష్టాలు ఏంటి, ఈ ఫైనాన్షియల్ గా ఉన్న నష్టాలని మనం ఏ విధంగా పూడ్చుకోవాలంటే కేంద్రం సపోర్ట్ నుంచి మనం తీసుకొని వెళ్ళాలనేది ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని, ఒక వ్యూహం ప్రకారమే ఈ రోజు రాష్ట్రంలో వెళ్తున్నాం. అందులో భాగంగా మీకు మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ప్రకటించింది 2 రాజకీయ పార్టీల టికెట్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన. మొట్టమొదటిగా ప్రకటించింది మేమే. ఇంకెవరు కూడా ఈ రోజు వరకు ప్రకటించలేదు. వారికి టికెట్లు వాళ్ళే అని ప్రకటించే ధైర్యం కూడా సరిపోవట్లేదని ఈ రోజు మీ టెలివిజన్ సాక్షిగా తెలియజేసుకుంటున్నానండి. రైట్. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. హనుమంత్ గారితో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే వైసీపీ నుంచి సంజీవ్ కుమార్ టీడీపీలోకి జాయిన్ అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రైట్, వెల్కమ్ హనుమంత్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లోని సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. చెప్పండి. రైట్, ఎందుకు టీడీపీలోకి వలసలు పోతున్నారు నేతలు? ఎందుకు టీడీపీలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే మొన్న జైహో బీసీ సభ టీడీపీ నేతలు పెట్టారు, దానికి బాగా ముగ్ధులే వెళ్ళిపోతున్నారు. ఈరోజు సంజీవ్ కుమార్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు అని అంటే బీసీలకు వైసీపీలో ఉంటే ఎటువంటి న్యాయం జరగడం లేదు అని అంటున్నారు. అంటే సీట్ ఇస్తారు కానీ ఎటువంటి అధికారాలు అయితే ఇవ్వరు. ఎన్ని మన పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇవ్వమన్న తర్వాత పక్కకు పోయి బురద జల్లే కార్యక్రమం. గుమ్మనూరు జయరాం గారు మా పార్టీలో 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సీట్ ఇవ్వమన్న తర్వాత వాళ్ళ పక్క పార్టీలకు ఏదో ఒక రకంగా మాట్లాడితే తప్ప అక్కడ ఆ పార్టీలో సీట్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. బీసీలకు ఏదైతే ఇచ్చామని చెబుతున్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను బాగా చూసుకొని ఉండింటే, అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇప్పుడు వాళ్ళను బాగా చూసుకుంటానని చెబుతున్నాడు అంటే గతంలో 14 సంవత్సరాల నుంచి చూసుకోలేదని ఆయనే చెప్పినట్టు కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఉంటుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 50% రిజర్వేషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తా ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అనుమాయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కర్నూలు జిల్లా నాయకుడు. ఆ కోర్టులో కేసు వేశారు. వేసినా కూడా అంటే ఓసీ వచ్చిన చోట కూడా బీసీలకు మేయర్లుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, అలాగే అన్ని రకాల పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించి దాన్ని అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 50% రిజర్వేషన్ చేసి అసెంబ్లీలో చట్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి బీసీలకు ఈ చట్టాలు ఎందుకు చేయలేదని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉండవాలను. ఏదో బీసీలకు ఏదో చేశాం, తిరగబెట్టాం, అది చేసాం, ఇది చేశామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ పెద్దలను, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయావు? ఇప్పుడు వచ్చి బీసీలకు ఏదో చేస్తాను, ఉరగబెడతానని ఎలక్షన్ల ముందర వచ్చి ఏదో సభలు పెడితే జరిగిపోతుందా అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దాన్ని సమాధానం చెప్పుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు. ఇటువంటివన్నీ బురద జల్లే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే
కావల్లో ఒక బస్సు డ్రైవర్ను కొట్టిన వెంటనే ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పెట్టారు, లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారు. ఏం పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టారని చెప్పారు. బస్సు డ్రైవర్ కేసు పెడితే దాంట్లో పూర్వాపరాలు ఆ వీడియోలో ఉన్న వాళ్ళని చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అంటే ఏంటి అంటే వీళ్లకు గ్రౌండ్ రియాలిటీ తెలియక ఎవరో కొంతమంది పక్కన కూర్చొని చెప్పేవాళ్ళు ఇది పెడితే బాగుంటుందని చెప్పి దాన్ని పెట్టి ఏదో బురదజల్లే కార్యక్రమం తప్ప వేరేది లేదు. నిజాలు తెలిసిన తర్వాత అయినా దాని మీద స్పందిస్తారా? స్పందించరు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే అది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ ఉంటే, వాళ్ళకి జరిగిన లబ్ధి గురించి చెప్తా ఉంటే, వాళ్ళ గురించి సోషల్ మీడియాలో వాళ్ళను తిట్టకుండా ఆ కుటుంబం వాళ్ళ ఆత్మహత్యకు కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియాను చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉంది. ఇందాక రాకేష్ గారు ఏదో చంద్రబాబు కూటమి గురించి ఏదో చెప్పారు, పెద్దగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టడానికి 2014లో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేక ఆ రోజు కూడా బీజేపీ, జనసేన పార్టీల దగ్గరకు పోయి వాళ్ళతో పంచుకొని ఓట్లు సీట్లు పంచుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఆ రోజు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తిరుపతి వేదిక సాక్షిగా ఏం చెప్పారు? ఈ రాష్ట్రానికి విభజన హామీలని నేను నెరవేరుస్తాను, నేను ప్రధానమంత్రి పదవిలో ఉంటే ఇవన్నీ చేస్తానని నరేంద్ర మోడీ గారితో ఈ రాష్ట్ర పేరుకు హామీ ఇచ్చి 1.5% ఓట్లతో గెలిచారు. గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చారా? తీసుకురాలేదు. 16,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాల్సింటే 4,500 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు విభజన హామీల్లో ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? తీసుకురాలా. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలని వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ, జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు నలుగురు నాయకుల సాక్షి ఈ రాష్ట్రానికి చేస్తామని చెప్పారు కదా, చేయలేదు. 2019 ఎలక్షన్ల ముందర బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని చెప్తా ఉంటారు నందమూరి తారక రామారావు గారు, పాపం ఆయన అభిమానులు. అదే కాంగ్రెస్ పార్టీతో జతకట్టి బీజేపీ పార్టీ మీద ధర్మ పోరాట దీక్షలు పెట్టి ఢిల్లీ వేదిక సాక్షిగా నరేంద్ర మోడీ గారిని ఊయిస్ మోడీ నువ్వెవరు, అత్యంత అవినీతి పరుడైనటువంటి ప్రధానమంత్రి ఎవరైనా అంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చెమ్ము నీళ్లు పిరికెడు మట్టి ఇచ్చాడు, కానీ ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయనని నీచంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 5 లడ్లు ఇస్తే లడింగే ఉత్తర భారతదేశం యొక్క అధికారాన్ని తీసేస్తాం, ఎంతవరకైనా కొట్టేస్తాం అని వీళ్ళే కదా ప్రకటించింది. హనుమంత్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇదన్నీ సహజమే కదా అంటుంటారు కదా. వీళ్ళందరూ కూడా గతంలో 2019 ఎలక్షన్ల ముందర బీజేపీ పార్టీని తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు 2024 ఎలక్షన్ల ముందర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనే వారు కలిశారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, 2019 ఎలక్షన్లలో ఎదుర్కోలేక 2024 ఎలక్షన్లలో ఈరోజు అందరూ కలుస్తా ఉన్నారు. కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తున్నారా? బీజేపీ పార్టీతో ఏమి ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని ఓట్లు అడిగేదానికి వస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే చెప్పిన అంశాలను గతంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి ఏంటి, చేసిన మైలేంటో చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా అజెండా రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం, మా ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. మేము కాలు ఎగరేసి చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రజలు ఓట్లు అడిగే పరిస్థితి మా దగ్గర ఉంది. 2019 నుంచి 2024 వరకు మీకు మంచి జరుగుతూనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు అడిగే పరిస్థితి 2014 నుంచి 2019 వరకు చేసిన మంచిని చూసి ఓటేమని అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు అని అంటే గతంలో వాళ్ళు తప్పు చేశారు, ఇంకా ఆ తప్పులు చేయము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏదైతే 70% పోలవరాన్ని కట్టామని ఏదో పెద్దలు రాకేష్ గారు ఇలాంటి మేధావులంతా వచ్చి చెప్తా ఉంటారు. అయ్యా 45,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టులో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 70% ఏ విధంగా అవుతుందో మరి నాకైతే నేను అజ్ఞానిని, ఎందుకంటే వాళ్ళకు తెలిసేంత తప్పుడు లెక్కలు నాకు రావు.
70%కు 45,000 కోట్ల రూపాయల్లో 5,000 కోట్లు ఖర్చు పెడితే 70% ఏ విధంగా పూర్తవుతుందో తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్తే వినాలని నేను కూడా ఆశిస్తా ఉన్నా, మీ ద్వారా వినాలని తెలుసుకుంటా ఉన్నా. ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు చేసి గతంలో ఏమంటారు రాకేష్ గారు? దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఏమంటారు హనుమంత్ రెడ్డి గారు? నేను ఇప్పుడు రెడ్డి గారు చాలా చెప్పారు. హనుమంత్ గారు రెడ్డి గారు చెప్పిన దానికి మేము కూడా రాకేష్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. రాకేష్ గారు పోలవరం గురించి మాట్లాడే హక్కు మనకు ఉండాలి కదా. రాకేష్ గారు రాకేష్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేయండి హనుమంత్ రెడ్డి గారిని. అసెంబ్లీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, అసెంబ్లీ నీటిపారుదల శాఖ మంత్రి తెలుసుకోవాలన్నా. రాకేష్ గారు ఒక నిమిషం అదే చెప్తా ఉన్నా, తెలుసుకోవాలన్నా. నీకు తెలియట్లేదే, నీకు అది తెలియట్లేదే. బాబు నాయన నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. చెప్తా ఉంటే ఎలాగా? నేను అడిగిన క్వశ్చన్ హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం విన్నా. హనుమంత్ గారు మంత్రి చెప్పలేదు, మంత్రి చెప్పలేదు, మా మంత్రి చెప్పలేదు. ప్రభుత్వంలో చెప్పిన నీటిపారుదల మంత్రి చెప్పింది. మీరు హనుమంత్ గారు ఒక నిమిషం. హనుమంత్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. హనుమంత్ గారు రాకేష్ గారు 1 minute ప్లీజ్ 1 minute. రాకేష్ గారు ప్లీజ్ 1 minute. ఇలాంటి విధవలు, బుద్ధి లేని విధవలు ఇలాంటి అబద్ధాలు చెప్తూనే ఉంటారు అంటున్నా. చెప్పని చెప్పినట్టుగా బుద్ధి లేని విధవలు ఇలాంటి అబద్ధాలు చెప్తారు అంటున్నా. రాకేష్ లాంటి బుద్ధి లేని విధవలు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు అంటున్నా. రైట్ హనుమంత్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. హనుమంత్ గారు రైట్, అసలు అది మన టాపిక్ కాదండి. హనుమంత్ గారు మన టాపిక్ కాదు, మీరు మధ్యలో మాట్లాడారు ఆ విషయం గురించి. రైట్ వదిలేండి హనుమంత్ గారు, వదిలేండి. హనుమంత్ గారు వేళ్ళూరుకు పోయింది. చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తారు. మేము చెప్పని అంశం కూడా చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పేదానికి మీరు వచ్చారు. మేము చెప్పలేని అంశం మీరే చెప్పారు. 70%. వెంకటేశ్వర రెడ్డి గారితో మనం మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి జనసేన బీజేపీ ఇంకా అభ్యర్థుల్ని ఎప్పటిలోపు ప్రకటించే అవకాశం ఉంది? చాలా తక్కువగా ఉన్నా కూడా ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీకి ఒక జాతీయ విధానము, ఎందుకంటే కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే రాష్ట్రాలకు సంబంధించి కానీ ఎక్కడైనా కూడా అభ్యర్థులను ప్రకటించేది మా సెంట్రల్ పార్టీనే అభ్యర్థులను ప్రకటించే మాకు ఒక సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం ఏం చేస్తారు, ఈ రోజు రాత్రికి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరినీ కూడా మాకైతే ఏవి కేటాయించారో 10+6 అంటే లోక్సభ శాసనసభకు సంబంధించి ఇవి ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మేము సామాజిక సమీకరణాలు చూసుకోవటంలో కానీ ఇక్కడ ఉన్న అభ్యర్థులను చూసుకోవటంలో కానీ, కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత జాబితా రెడీ అయింది. అదేవిధంగా మా గౌరవ ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభలో ఎన్డీఏకి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని వారు పాల్గొని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఇంకా నామినేషన్ల కార్యక్రమం అయితేనేమి నోటిఫికేషన్ 15-16 తారీఖులలో వస్తుంది. ఆ నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే పెద్దలు హనుమంత్ రెడ్డి గారు మరొక విషయం మాట్లాడుతూ పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం గురించి మన నెల్లూరుకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారు వారు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవమైన పుట్టినరోజు 2021 డిసెంబర్ 21వ తారీఖు పూర్తి చేసి మేము నీళ్లు ఇస్తామని చెప్పారు. తర్వాత వారు ఇంకొక విషయం కూడా మాట్లాడారు, కాబట్టి అది పూర్తి కాలేదు. ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్న సందర్భంలో వారు ఏమన్నారంటే మీకు ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందని. అయితే మీకు అధికారం, మీరు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాతనే మీకు అధికారం ఇచ్చారు, మీకు 151 శాసనసభ స్థానాలు ఇచ్చారన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఎవరైతే భూసేకరణ అనేది రాష్ట్ర పరిధిలోని అంశము. 2 ఆనకట్ట కట్టే స్థానికి సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం కానీ ఇప్పుడు కానీ అది జాతీయ పార్టీ జాతీయ ప్రాజెక్టు. పోలవరం అథారిటీ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది, సెంట్రల్ పీడబ్ల్యూడీ వర్క్స్ ద్వారా నిర్మిస్తామని చెప్పారు.
అయితే వీరు ఏం చేశారు, గతంలో కూడా అదే తప్పిదం జరిగిందని మీరు తెలుగుదేశం పార్టీ నిధుల కోసం చేస్తుందని మీరు ఆరోపణలు చేసి ఓట్లు వేయించుకొని మీరు అధికారం లేకొచ్చిన తర్వాత రివర్స్ టెండర్ ని మెగా కాంట్రాక్ట్ కంపెనీకి మీరు ఇన్ఫ్రాకు మీరు ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఇదంతా చాలా వివాదాస్పదమైన అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నిర్మాణంలో ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఇంకా రిహాబిలిటేషన్ కు భూసేకరణకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తే ఈ 54,000 కోట్ల రూపాయలలో ఒక మూడు భాగాలుగా తీసుకోవాలి మనం. ఒకటి వచ్చేసి ఆర్ఆర్ ప్యాకేజీ, అదేవిధంగా 2 ఆనకట్ట నిర్మాణం, 3 పవరు, మూడు పవర్ స్టేషన్ నిర్మించడం. ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. మిగతా ఏమైనా కూడా చేయటానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ భూసేకరణలో జరిగిన లోపాలు, అంటే రాను ఎస్టిమేషన్ పెంచుకోవడం, 2013లో ఉన్నటువంటి భూసేకరణ చట్టాన్ని అతిక్రమించడం, అయినప్పటికీ కూడా వీరు ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కాలనీలు రిహాబిలిటేషన్ లో ఆర్ఆర్ ప్యాకేజ్ కింద ప్రకటించారో వాటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయటం, పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్కూళ్లు పెట్టడం, బ్యాంకులు పెట్టడం, ఇవి కాక అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ ప్రాంతంలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం, గ్రామీణాభివృద్ధి శాఖ, మిగతా అన్ని రకాల డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేస్తా ఉంది అని చెప్పిందో, మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత అదే జరిగింది కదా. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లో సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు 10 సంవత్సరాల పాటు నత్తనడకన నడుస్తూ ఉంటే అది ప్రయోజనం అయ్యి డబ్బులు ఏటికి డబ్బులు ఖర్చు అనేది పరిమితి పెరుగుతూ ఉంటుంది ప్రతిసారి, ఎందుకంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా మీకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా వారు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఏమని ఆ స్పెషల్ ప్యాకేజీ అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది మీకు భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో, శత్రు రాష్ట్రాల్లో, విదేశాలకు సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆర్థిక కమిషన్ కూడా వాటికి మద్దతు లేదు. ప్రణాళికా సంఘము, ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, వాటికి కూడా వాటి ఆమోదం కూడా లేదు. అయినప్పటికీ కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని యాక్సెప్ట్ చేసింది, అభినందనలు కూడా తెలిపింది. దాని ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు, సెంట్రల్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల విదేశాల నుంచి తెచ్చే అప్పులకు వడ్డీతో సహా అసలు కూడా కట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పటికీ కొన్ని కూడా ఆ దశగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి వివరాలను బట్టి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు కూడా పోలవరం ప్రాజెక్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా ఉంది, ఈ ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. మీకు తెలుసు కదా, అనిల్ కుమార్ గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకు మేము నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది మీకు? మీరు డయాఫ్రమ్ వాల్ గురించి తెలియని ఇరిగేషన్ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారంటే మనం కానే కాదు. అవి కానే కాదు, ఈ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ మీద చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు రాయలసీమలోని మీకు రాజంపేట దగ్గర అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. అదేవిధంగా ఒంగోలు దగ్గర గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయాయి, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలి తప్ప మేమన్నాం కాబట్టి మీరన్నామని ఎదురుదాడి చేయడం అనేది సరైంది కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది, మీరు పోలవరం ప్రాజెక్టును వదిలేయండి, కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసి ఈ ప్రజలకు నీరు అందించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరు కూడా అదే బాట పడుతున్నారంటే మీకు ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. రానున్న ఎన్నికల్లో కూడా ఈ విషయం ఖచ్చితంగా మీకు చర్చలోకి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది. అంటే ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమిలో ఉన్న టీడీపీ కూడా అధికారంలోకి వచ్చాక ఆ పని చేయదంటున్నారా? అంటే సెంట్రల్ కి అప్పచెప్పమంటున్నారు మీరు? అంటే ఇక్కడ చూడండి, ఒకటి చెప్తాను. పోలవరం ప్రాజెక్టు విషయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మొదట 2014 నుంచి 19 వరకు ఏదైతే జరుగుతూ ఉన్న సందర్భంలో వీరన్న మాటలు నేను ఉటంకించాను. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఇన్ఫ్రాకు మరి ఎందుకు కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చారు వీరు? తర్వాత వీరు ఇప్పుడు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. వారు 70% అయిపోయిందని వారు చెప్పారంటున్నారు. వీరు 8,000 కోట్లతో ఎట్లయిపోయిందని వీరంటున్నారు. అయితే
ప్రాజెక్టు వ్యయం వేరు, తర్వాత వచ్చి రిహాబిలిటీ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన వ్యయం, భూసేకరణకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని అంశము, ఇవన్నీ కూడా ఇవన్నీ కలగలిపి మాట్లాడి ఇదంతా ముందుకు వెళ్ళలేదన్న విషయం తెలియదు కదా. తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే రానున్న రోజులలో సత్వరము పూర్తి చేసి ప్రజలకు నీరిచ్చే మార్గాన్ని, సాగునీరు తాగునీరు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పోలవరం అథారిటీని కూడా దగ్గరుండి పనులు చేసి ఇచ్చే బాధ్యతను అందుకనే ఇప్పుడు మీకు ఈ రోజు ఈ చర్చలలో కూడా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు మనకు గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ పోలవరంతో పాటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా సిద్ధంగా ఉండి చేయడానికి ప్రజలు కూడా మనలో మా కూటమిని ఆశీర్వదిస్తారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా త్వరలోనే పూర్తి చేసి దాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటుంది. రైట్. రాకేష్ గారు, పొత్తుల తర్వాత టీడీపీ నేతల్లో ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు పార్టీలో ఉండి సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఆయా సీట్లు వారికి కేటాయించకపోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ తర్వాత కూడా చాలా మంది సీనియర్లు అసంతృప్తి వెళ్ళబుచ్చారు. అండ్ ఇప్పుడు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ రాయలసీమలో రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం, అటు గంటా విషయంలో కూడా చూస్తున్నాం కదా. అంటే అధిష్టానం ఏంటంటే నేను చెప్పిన సీట్ అయితే మీరు పోటీ చేయండి, లేదంటే పార్టీ సేవకే మీరు అంకితం అవ్వండి అని ఒక పిలుపునిచ్చారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ సీనియర్లను ఏ విధంగా మీరు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు? అంటే నిన్న మొన్న వచ్చిన నాయకులకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఎప్పటి నుంచో పార్టీలో సేవ చేస్తున్న వాళ్ళని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని అంటున్నారు. మీకు ఒకటే చెప్తున్నా మేడం గారు, మేము కూడా కొన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరం, ఈ తరం రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈ తరం రాజకీయాలు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మనిషి మీద వ్యక్తిగత దాడి ఏ విధంగా చేస్తా ఉన్నారు, కుల సమీకరణాల పేరుతో ఏ విధంగా జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా పరిణామంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సీనియరా జూనియరా అని కాదు, పార్టీకి నిబద్ధతగా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎవరికైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, కొన్ని సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం వస్తాయి, కొన్ని పొత్తులో పోతాయి, కొన్ని కొత్త అవకాశాలు యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు కాబట్టి యువతకు కొన్ని అవకాశాలు ఇచ్చే ప్లేసులు ఉంటాయి. వాటిని కూడా మనం స్వాగతించాలి. పార్టీ నాయకులు దానికి సిద్ధంగా ఉంటారు. ఏది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్తారు, మా అందరి లక్ష్యం ఒకటే, మేం పని చేసినా ఎవరు పని చేసినా, జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా, మా అందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇందాక కూడా నేను చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇందాక మా బీజేపీ సోదరులు కూడా చెప్పారు, ఆగిపోయిన ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు ముగించినా కూడా ఏ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఎన్ని నీళ్ళు ఇచ్చామనేది ఒక రికార్డు లేదు. ఏ ప్రాజెక్టు ఏ పథకం ద్వారా కొత్తగా వేసిన ఎన్ని రోడ్లు అనేది ఇంతవరకు రికార్డు లేదు, ఏమీ లేదు. కేవలం బటన్ నొక్కుడు అనే ఒక పథకాన్ని పెట్టుకొని నేను బటన్ నొక్కా బాగుంది. ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే మేడం గారు 2019లో స్టాప్ అయిపోయారు. 2019కి ముందు ఏం జరిగిందో రివైండ్గా అదే చెప్తారు. 2019 తర్వాత విషయాలు మన దగ్గర మాట్లాడరు. 2019కి ముందు చెప్పినయే మళ్ళీ చెప్తారు. ఏ మాటలు, ఏ ముచ్చట్లు, ఏ సోది కబుర్లు, పొద్దుగూకులు ఇవే చెప్తా ఉంటారు. 2019 తర్వాత అధికారంలోకి మీరు వచ్చారు కదా, వాటి సంగతి ఏంది చెప్పమంటే 2014 నుంచి 19 మధ్యలో మీరు అదేం చేశారు, మీరు అప్పుడేం చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ రోజు అట్లేం జరిగింది, సంగతి పక్కన పెట్టవయ్యా. ఆ సోదంతా వినే మీకు ఓట్లేశారు జనం, మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి. వీళ్ళ అద్భుతాలు ఎలా ఉంటాయంటే మేడం గారు, వీళ్ళ బ్రహ్మాండమైన పథకాలు, వీళ్ళ బ్రహ్మాండమైన అద్భుతాలు ఎలా ఉంటాయంటే నేను చెప్తా వినండి. 2014-19 మధ్యలో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక హామీ ఇచ్చారు. ఎటువంటి హామీ ఇచ్చారంటే ఆక్వా రైతులకి తెలుగుదేశం పార్టీ 7 రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చింది. మేము అధికారంలోకి రాగానే రూపాయిన్నరకే మేము కరెంట్ ఇస్తామని చెప్పింది. తెలుగుదేశం పార్టీ సబ్సిడీ ఇచ్చి 4.5 రూపాయలు కరెంట్ ఇచ్చింది. వీళ్ళు రాగానే రూపాయిన్నరకే కరెంట్ ఇస్తామని ఆక్వా రైతులు ప్రామిస్ చేశారు. అది నమ్మి ఆక్వా రైతులు అందరూ ఓట్లు వేశారు. తేడా వచ్చిన తర్వాత ఏం జరిగింది, మేము ఇచ్చే 4.5 రూపాయలు కాదు, వాళ్ళు ప్రామిస్ చేసిన రూపాయిన్నర కాదు, 9 రూపాయల నుంచి 12 రూపాయలు అయింది కరెంటు బిల్లు ఈ రోజు. దానికి ఏంట్రా సమాధానం అంటే నో కామెంట్స్, దాని గురించి మాత్రం మాట్లాడద్దు. వాళ్ళు ఎలక్షన్లో చెప్పింది ఏంటంటే
ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎలక్షన్లోకి వచ్చి సార్ నమస్తే మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ అమ్మఒడి అంటే ముగ్గురు ఎవడా మీరు ఇస్తాను ఒకళ్ళకే మేము ముగ్గురికి ఇయ్యాం కటింగ్ అని చెప్పారు. పెన్షన్ మేమే చేస్తాం మీరేంటి చేసేది పెన్షన్ మేమే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి సార్ మా 3,000 సార్ అంటే 3,000 నేను విడతల వారీగా ఇస్తానన్నానయ్యా. ఎవడు చెప్పాడు నీకు? పెంచుకుంటూ పోతాం నెలకు సంవత్సరానికి 100 రూపాయలు పెంచుకుంటూ పోతాం అని చెప్పి ఎదవ కబుర్లు ఎదవ సోది చెప్తున్నారు ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, ఆయనకు తొత్తుబాడే రెడ్డి నాయకులు. అంతేగాని ఈ రోజు నిజంగా రాష్ట్రానికి ఏం చేశారు? ఇందాక అందుకే కదా రాకేష్ గారు ఈ రోజు జరిగిన రాకేష్ గారు బీజేపీ నాయకులు అడిగినట్టు ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీళ్లు ఇచ్చారు, ఏ స్కీము ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు, ఈ రోజు రాష్ట్రంలో అభ్యున్నతి ఎంత ఉంది, అసలు ఏం డెవలప్ అయింది, మీరు ఇచ్చే పంట పొలాల వల్ల ఉత్పత్తి ఎంత పెరిగింది, ఇండస్ట్రీస్ ఎంత పెరిగినాయి, దాని ద్వారా ఆదాయం ఎంత పెరిగింది, దాని ద్వారా ఉద్యోగాలు ఎంత వచ్చినాయి అంటే మేము సచివాలయం పెట్టాం, మేము వాలంటరీ ఉద్యోగం ఇచ్చాం, మేము ఊడ్చే ఉద్యోగం ఇచ్చాం. సోది కబుర్లు చెప్తారు వీళ్ళు, సోది కబుర్లు. మీరు ఇండస్ట్రీస్ ఏం తెచ్చారు చెప్పండి అయ్యా అంటే ఈ సోది కబుర్లు చెప్పి మళ్ళీ మేము అది అడిగితే 14-19 మధ్యలో మీరేం చేశారు అని అడుగుతారు. అవన్నీ చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ లో తిరుపతి కొండ మీద చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేస్తున్నారు. తిరుపతి కొండ మీద పింక్ డైమండ్ ఉంది, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని మొత్తుకున్నారు ఈ దద్దమ్మలంతా. 4.5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏమైంది? పింక్ డైమండా అంటే ఏంటి మాకేం తెలీదే అని అన్నారు. ఇలా వచ్చారు అధికారంలోకి. ఈ విధంగా ఎన్నో కుళ్ళు, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో దొంగ మాటలు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఏం చెప్తున్నారు చివరికి? నేను మీ బిడ్డని, మీరు నన్ను నమ్మండి అని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ, మీకు భవిష్యత్తే మేము ఇంపార్టెంట్, మీకోసం మేము పని చేస్తాం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నేను మీ బిడ్డనే, నేను మీ బిడ్డనే, నన్ను మీరు నమ్మండి అని అంటాడు. ఈయన అసలు ఈయన ఎవరు బిడ్డ? ఈయన ఎవరు బిడ్డ? ఈయన ఎవరు బిడ్డ? ఎవడో చెప్పాలా, అదే చెప్పాలా. ఇందాక రాకేష్ గారు ఒక నిమిషం రాకేష్ గారు నా జెండా రాకేష్ గారు అందుకనే ఈ రోజు జెండాలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉందా? మీ జెండాలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో మోస్తున్నారా, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా మోస్తున్నారా? అది చెప్పాలి మీరు. రాకేష్ గారు ఒక విషయం విన్నా, ఒక విషయం. అందుకనే ఈ రోజు జరిగిన బనగానపల్లెల సభలో కూడా సీఎం ఒకటే అన్నారు కదా, నిజంగా మీ అందరికీ మీ ఇంట్లో అందరికీ మంచి జరిగింది అంటేనే ఆ దివ్యాస్త్రమైన ఆ ఓటుని మీరు ఉపయోగించండి తప్ప మంచి జరగకపోతే వద్దు అని చాలా ఓపెన్ గా చెప్పారు కదా. మరి 2014లో మీరు ఇచ్చిన అక్క చెల్లెమ్మల హామీ ఏమైంది? ఇప్పటి వరకు నెరవేరలేదు. దానికంటే 9 పథకాలు నేను అదనంగా ఇచ్చాను అక్క చెల్లెమ్మలకి అన్నారు కదా. మరి మీరు 2014లో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ఈ రోజు చాలా స్పష్టంగా అడిగారు కదా. నేను అదే ఒప్పుకుంటా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఉందో వాటిని మేము చూచా చెప్పకుండా మాక్సిమం మేము కంప్లీట్ చేయడం జరిగింది. అందులో కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో నిధులు లోటు వల్ల, నిధులు ఇబ్బంది వల్ల, రాష్ట్రం అప్పుల పాలవటం వల్ల, కొత్త రాష్ట్రం వల్ల ఒకేసారి నిధుల్ని అమరావతికి కానీ పోలవరానికి కానీ వచ్చిన ఎక్కువ నిధుల్ని దానికి కేటాయించి పని చేయించుకోవటం వల్ల మరమ్మతులు చేసుకోవాల్సిన, రాష్ట్రంలో మరమ్మతులు చేసుకోవాల్సిన ఉండటం వల్ల కొన్ని పథకాలని, కొన్ని హామీలని ఆ రోజు కొద్దిగా హామీల్ని మేము నెరవేర్చలేకపోయాం. దానికే కదా వీళ్ళకి ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు అదే రిమైండ్ చేస్తే అది కాదు వీళ్ళు రిమైండ్ చేయాల్సింది. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారో చెప్పగలరా? నేను అడిగిన ప్రశ్న అది. మీ వల్ల ఉపాధి పొందాం, మా వల్ల డబ్బులు వస్తే ఓటేయండి, మా వల్ల బటన్ నొక్కితే ఓటేయండి, ఇది కాదు. మీరు రాష్ట్రానికి చేసిన మంచేంటి? మీ వల్ల రాష్ట్ర జీవిత ప్రజల అభ్యున్నత, బ్యాంకుల్లోకి డబ్బులు వేసాం కాబట్టి మీరు వెయ్యాలి. డీబీటీ, నాన్ డీబీటీ అప్పులు తీసుకొచ్చాం, తాకట్లు పెట్టాం, ఇవి కాదు. మీరు ప్రజలకు అభ్యున్నతని మీరు ఎంతవరకు డెవలప్ చేశారు? ఏ రంగం అభివృద్ధి చెందింది ఈ రోజు వరకు? వ్యాపార రంగం బాగుందా? వ్యవసాయ రంగం బాగుందా? విద్యా రంగం బాగుందా? ఏ రంగం బాగుందా? ఆర్థిక రంగం ఏ విధంగా బాగుపడ్డది? ఏ వర్గం రోడ్డు మీదకి వచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోని పరిస్థితి ఈ రోజు ఉంది. ఇది కదా మనం చెప్పాల్సింది. ఇదే చెప్పకుండా నేను చిన్న స్టోరీ చెప్తా మేడం. ఇక్కడ ఒక చిన్న మొన్న సభకి వెళ్తే చెప్పాడు, కడపలోనే ఒక ఆయన చెప్పాడు, ఏమండి పులివెందుల్లో మాకు ఉంది
పులివెందల నుంచి మీరు జమ్మలమడికి వెళ్ళే రూట్ లో కావాలంటే చూడండి, రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో అది చూసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అద్భుతంగా ఉందో ఓసారి చెప్పండి. ఈ రోజుకైనా సరే ఇక్కడ ఎవరో ఒక హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, ఊరికే మా మీద ఆయన ప్రెస్టేషన్ అంతా చూపిస్తా ఉంటాడు. ఆయన ఓడిపోతున్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఆ బాధ తట్టుకోలేక మా మీద ఆవేశం వెళ్ళగొక్కుతూ ఉంటాడు. ఓకే, ఓడిపోయే వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారు, దాని గురించి బాధ కాదు, దాని గురించి మేము బాధపడం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళకి ధైర్యం ఉంటే మీ స్వతంత్ర ఛానల్ సాక్షిగా పులివెందలు వెళ్ళే రోడ్డు ఏ విధంగా ఉందో రేపు పొద్దునే వెళ్దాం, మీరు వస్తారో చెప్పండి, మీరు బాగు చేశారని చెప్పండి. పక్కాలు చించుకుంటారు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పచ్చు కదా అంటున్నా. మీరు అడిగారు కదా, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ సమాధానం చెప్తా. అరే బాబు వినరా నాయనా, రాకేష్ గారు ఓకే వినయ్యా, అరే వినయ్య నువ్వు ఓపిక పట్టి హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు చెప్తాను బాబు. రాకేష్ గారు బుద్ధి చెప్తారంటున్నా. రైట్, హనుమంత్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, ఓకే, మీరు అధికారంలోకి వచ్చాక మీరు అదనంగా ఏం చేస్తారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారనేది అసలు అప్పుడు చూద్దాము. బట్ రేపు విడుదల చేయబోయే మీ జాబితా ఎలా ఉండబోతోంది? ఇప్పటికే సిద్ధం సభలతో చాలా హోరెత్తిస్తున్నారు, 2-3 రోజుల్లో ప్రచార కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఎలా ఉండబోతోంది మీ జాబితా? ఇందాక సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి క్వశ్చన్ అడిగాడు. హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం అంటే ఇప్పుడు ఇది ప్రజలకి తెలియాలి కాబట్టి ఒకసారి మీ జాబితా ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పండి, దెన్ ఆయన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేద్దరు కానీ. ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాలో ఖచ్చితంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగింది. 175 స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు ఒకేసారి 16వ తారీఖున మా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. మీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది కదా. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు కడతానంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ డబ్బులు దండుకోవాలని ఏదైతే నామినేషన్ పద్ధతి, అన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో సీఎం రమేష్ కు, రాయపాటి సాంబశివరావు గారి కంపెనీలకు ఇవ్వడం జరిగింది. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ, లేకుంటే కేంద్రంలో ఇంకో కంపెనీ, లేకుంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారి కంపెనీ, లేకుంటే రాకేష్ గారి కంపెనీ పోటీ పడింటే ఇచ్చేవారు ఖచ్చితంగా. మేము ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలనుకున్నాం తప్ప ఎక్కడ దాంట్లో డబ్బులు దండుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మా దగ్గర లేదు. ఏదైతే అమరావతిని కట్టారని రాకేష్ గారు ఏదో చెప్తా ఉన్నారు. రాకేష్ గారు అమరావతి పోలవరం కోసం దేశం మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని చెప్తున్నారు. అమరావతి ప్రాంత రైతుల భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాని మీద కేసు నడుస్తా ఉంది. అతని పిఎస్ శ్రీనివాసరావు, పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఈ దేశం విడిచిపెట్టే పోయాడు. దాని గురించి కేంద్రం మనం మాట్లాడింది కాదు, కేంద్రం ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వాళ్ళు ఎక్కడో బాంబేలో ఒక చిన్న తీగ లాగితే డొంక వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కదిలింది. ఇలాంటి మాటలకన్నీ సమాధానం చెప్పకుండా ఇలా వచ్చి మీద పడిపోయి గట్టిగా అరుస్తే అన్ని నియాలైపోతాయని కొంతమంది పెద్దలకు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాలు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు దేశంలోనే నెంబర్ 2 స్థానానికి పెట్టుబడులు ఆకర్షించడంలో, పెట్టుబడులు పెట్టించే దాంట్లో, పరిశ్రమల రాకలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి ఎగబాకింది అనే విషయం మీరు మీ ద్వారా స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయో అన్ని మీ ఛానల్ ద్వారా రాకేష్ రమ్మను. వాళ్ళ కళ్ళకు పచ్చ కళ్ళద్దాలకు కూడా కనిపించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూపించే దానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా ఉన్నాను. జమ్మలమడుగు, పులివెందుల రోడ్డు కూడా చూపిస్తాను.
ఆ రోడ్డు ఏ విధంగా ఎందుకు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఏమి అభివృద్ధి చెందారు, పులివెందులు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రంలో. ఉన్నానే రాకేష్, ఓపిక పట్టు, ఓపిక పట్టు అంటున్నా. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. అదే రోడ్డు నేను చూపిస్తాను. నువ్వు మొగోన్ అయితే మీ అమ్మకు మీ నాయనకి పుట్టింటే రా చూపిస్తా. మీ అమ్మకు మీ నాయనకి నువ్వు పుట్టింటే రాకే చూపిస్తా. ఈ ఛాలెంజ్ స్వీకరిస్తా ఉన్నా అంటున్నా. అరే బాబు, నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మానుకో. నువ్వు ఛాలెంజ్ నేను స్వీకరిస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా ఉన్నా. ఏమభివృద్ధి చెందింది, సంబంధం ఏమభివృద్ధి చెందింది తెలుసు. మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు. అరే రాకేష్, నువ్వు గట్టిగా అరుస్తానే, నువ్వు గట్టిగా అరుస్తానే. ఏవి నిజాలైపోయినా చరిత్ర మీది. చరిత్ర ఏంటో అందరికి తెలుసు. ఎవరి చరిత్ర ఏంటో తెలుసు అంటున్నా. చరిత్ర మీది. మీరు మాట్లాడితే మీ వినా సోది కబురు. సోది కబురు కాదురా నాయన. నీ కళ్ళద్దాన్ని పెట్టుకొని చూడరా నాయన. మైండ్ పోయిన మాటలు మాట్లాడు మాకు. మైండ్ పోయిన మాట. నువ్వు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తాడా? రే బాబు, అరే బాబు, నువ్వు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తాడా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాలే. నువ్వు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తా ఉన్నా. నువ్వు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తా ఉన్నా. నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడుకో. నువ్వు ఇచ్చిన సవాళ్ళు నేను స్వీకరిస్తా ఉన్నా. నేను మొగోని కాబట్టి నేను స్వీకరిస్తా ఉన్నా. నువ్వు మొగోని అయితే రా, నీకు ఏం అభివృద్ధి చెందుతుందో నేను చూపిస్తా. చూపిస్తారని నువ్వు రాకుండా రాకేష్ గారు, మనం డిబేట్ చేస్తున్నామా? మేడం శ్రీదేవి గారు, ఆయన విచ్చిన సవాళ్ళు నేను స్వీకరిస్తా ఉన్నా. ఆయన విచ్చిన సవాళ్ళు నేను స్వీకరిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి నేను చూపించడానికి రెడీ. చూసేదానికి మీకు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ పక్కన పెట్టరా బాబు. ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ పక్కన పెట్టానని నేను సవాళ్ళు స్వీకరిస్తా ఉన్నా. ఎప్పుడు రేపా? ఇప్పుడే రేపే అంటున్నా. రేపే రాంటున్నా. హనుమంత్ రెడ్డి గారు, ఓకే ఓకే, ఆ విషయం డిబేట్ తర్వాత మీరు తెలుసుకోండి. హనుమంత్ రెడ్డి గారు, ఓకే, డిబేట్ తర్వాత అది ఆ విషయాన్ని మీరు తేల్చుకోండి. బట్ డిబేట్ లో మనం మాట్లాడాల్సిన మాటలే మాట్లాడండి, అంతేగాని ఏవేమో మాట్లాడుతున్నారు మీరు. మా మీద బురద జల్లే కార్యక్రమం ఉంది కాబట్టి మీ ద్వారా సవాల్ విసిరాడు. ఆ రోడ్డు బాగాలేదన్నాడు. నేను రోడ్డు ఏ విధంగా ఉందో చూపిస్తానని సవాళ్ళు స్వీకరిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి నేను రెడీ. ఫ్యాక్టరీలు ఎన్ని చూపించడానికి రెడీ. పరిశ్రమలు ఎన్ని వచ్చాయో చూపించడానికి రెడీ. ఒంగోలులో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసింది ఎంతో చెప్పమని చెప్పండి. నేను పూర్తి చేసానికి రెడీ చెప్తున్నా. నేను రెడీ చేసే ప్రాజెక్టులే చెప్తున్నా. ఏం మాట్లాడతా అర్థం కాదు. ఎందుకు వస్తారో తెలియదు. ఏదో తెలియజేటలు. సోదరులు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము సాగునీటి ప్రాజెక్టుల మీద మా పోలవరం పూర్తి చేస్తాం. అయితే ఏమంటే ఒక బాధ్యత కలిగిన పార్టీగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వారు చెప్పారు, మేము మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, మేము రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. వారి ప్రభుత్వంలోనే హనుమంత్ రెడ్డి గారు చెప్పాలా? ఇప్పుడు ఎందుకు మీకు మదనపల్లిలో గాని, అనంతపురంలో గాని, రాయలసీమలో మీకు టమోటాలు రోడ్డు మీద పారవలసిన పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో తమ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్రం వ్యవసాయ బిల్లులు తీసుకొస్తే అక్కడ మద్దతు ఇచ్చారు. ఇక్కడ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్ బంద్ చేస్తే దానికి మద్దతు ఇచ్చారు. మరి వీరిది ద్వంద్వ వైఖరి కాదని భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం. అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కోర్టుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం, ఏదైతే డిజిటలీకరణ చేయటం, వీటి కోసం 250 కోట్ల రూపాయలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గా ఇచ్చి మిగతాది కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ డబ్బులు కూడా వాడుకొని ఈ రోజు పక్కన పెట్టిన పరిస్థితి, ఆ డబ్బులు కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. ఇవి కాకోకుండా మీకు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఆర్భాటంగా చేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఎన్జిటిలో కంప్లైంట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసి, అయితే అదే పక్కన ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి తెలంగాణ ప్రభుత్వం వాటి అనుమతిని తీసుకొని వచ్చింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. అదేవిధంగా హంద్రీ నివాకు సంబంధించి మీకు ఈ రోజు
నేను అధికారంలోకి వస్తే 20,000 క్యూసెక్కుల నీళ్లతో కాలువను వెడల్పు చేస్తానన్నారు. దాన్నేమో 6,000 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ జీవో ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో పర్యటించి, అయితే దాని ఇప్పుడు ఏ గతిలో ఏ స్థితిలో ఉందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇదే కాదు, వీరి అనుమానులకు సంబంధించి నువ్వు ఏదైతే విద్యుత్ పవర్ ప్లాంట్ పెట్టడంలో గానీ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లలో గానీ, విద్యుత్ ఛార్జీలు పెంచడంలో గానీ ఈ ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడలేదు. మద్యపాన నిషేధం విషయంలో అయితేనేమి, కరెంటు ఛార్జీలు మేము పెంచని చెప్పి ట్రోప్ ఛార్జీలతో దొడ్డిదారిన పెంచుతుంది. ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు పేద ప్రజలు భరించారు. సామాన్య ప్రజలందరూ రోజువారీ జీవనం గడుపుకుంటూ కూలికి పోయొచ్చే వాళ్ళు కూడా నెల వచ్చేసరికి కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు ఏమవుతున్నాయో వాటికన్నిటికీ సహకరించలేదనేది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంకొకరితో మా ఎన్డీఏని అలయన్స్ ఏర్పాటు చేయడానికి అవసరం ఏర్పడింది. ఏమన్నారు చెప్పండి, ఏమన్నారండి? రైట్, ముగిద్దాం వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే, సంతోష్. రైట్ అండి, డిబేట్లో పాల్గొన్నందుకు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే హనుమంత్ రెడ్డి గారికి, రాకేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎవరు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవరు పక్కాగా నెరవేరుస్తారనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.